విజయ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఇలా ఏ విధమైన సమస్యలకైనా కూడా చక్కని పరిష్కార మార్గాల్ని, పరిహార మార్గాల్ని మనకి అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ప్రత్యంగిర ఉపాసకరత్న, దైవజ్ఞరత్న, దశమహా విద్యాధర బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. గురువు గారు, మరి మీ పీఠంలో జరిగే పూజలని, హోమాల గురించి ఒకసారి తెలియజేయండి. రేపు ఆదివారం పౌర్ణం అయింది 16వ తేదీ. ఆ రోజున నా యొక్క ఆధ్వర్యంలో ప్రత్యంగరా సహిత దశమహావిద్యల హోమాలు, అలాగే విశేషంగా కాలభైరవ హోమం, పుత్రకామేష్టి, కార్తీయాయని, లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా నిర్వహించబడుతున్నాయమ్మా. ఎవరైనా పాల్గొన్నారన్నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొనడానికి అవకాశం ఉంది. నవరాత్రుల తర్వాత చక్కగా కూడా ఈ ప్రత్యంగర చేయటం వల్ల అతి శీఘ్రంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తగిన సమస్యల నుంచి పరిష్కారం లభించడానికి ఆస్కారం ఉందమ్మా. అటువంటి హోమాలు రేపు ఆదివారం రోజున నా పీఠంలో నిర్వహించబడతాయి. ఇతర వివరాల కోసం వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. ఏదైనా సరే సమస్యలు, ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేయగా అమ్మ యొక్క పాదాన్ని ఆశ్రయించడం వల్ల అతి శీఘ్రమైన ఫలితాలు మనకు దక్కుతాయమ్మా. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువు గారు, కార్తవీర్యార్జున దీపోత్సవం చేస్తున్నారు కదా, దాని యొక్క వివరాలు తెలియజేయండి. కార్తవీర్యార్జునుడు ఎందుకంటే కార్తవీర్యార్జునో నామరాజా ద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం లభ్యతే. ఆయనకి సహస్రం అంటే 1000 చేతులు, బాహువులు దత్తాత్రేయుడు ప్రసాదించారు. అంటే ఇందులో విశేషంగా కూడా మనం ఒక 5 కూడా అంటే పోయిన ద్రవ్యం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, అలాగే దీంట్లో ఎందుకంటే మనకి విశేషంగా మనకి ఒక ప్రక్రియ ప్రకారం 1200 ఒత్తు దీపారాధనతో చేయటం వల్ల పోయిన వ్యక్తి కానీ, వెళ్ళిపోయిన వ్యక్తి కానీ, లేదా ఇంట్లోంచి పోయిన ద్రవ్యం కానీ లభించడానికి ఆస్కారం. అదే విశేషంగా 1,00,000 దీపారాధనలతో, ఎందుకంటే 1,00,000 దీపోత్సవం ఎందుకంటే రేపు హైదరాబాద్లో అతి త్వరలో, అంటే అన్ని ప్రాంతాల్లో కూడా చేయటం జరుగుతుంది. హైదరాబాద్లో అతి త్వరలో అంటే రేపు 1వ తారీఖు నిర్ణయించుకున్నాం. ఎందుకంటే 1వ తారీఖు మంగళవారం అయింది. మంగళవారం అనేటప్పటికి ఎక్కువగా కూడా విష్ణు అంశకి చాలా విశేషమైంది. అంటే విష్ణు అంశ అనేటప్పటికి కార్తవీర్యార్జున కూడా విష్ణు అంశలో రావడానికి ఆస్కారం ఉంది. ఆ యొక్క దీపారాధన చాలా హైదరాబాద్ ప్రాంతంలో చేయటం జరుగుతున్నది. కానీ 1,00,000 మంది చక్కగా కూడా 1,00,000 దీపారాధనతో చేయటం జరుగుతుంది. చాలా అద్భుతంగా అతి త్వరలో మనకి వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, అలాగే మనకి విజయవాడ కానీ, ఈ ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, తిరుపతి, అలాగే అనంతపురం, కర్నూలు ఆ ప్రాంతాల్లో చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరి సమస్య, ఇవాళ నేను విదేశీయానం వెళదాం అనుకుంటున్నానండి, విదేశీయానికి వెళ్ళలేకపోతున్నాను, అలాగే భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండటం, అలాగే భర్త ఏదో విదేశాల్లో ఉండి భర్త రాలేకపోవటం, అలాగే అన్యోన్యత లేకపోవటం, ఈ దీపారాధనలో పాల్గొనటం వల్ల వాళ్ళ చక్కటి సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుందని నేను చెప్పగలను. ఎందుకంటే దీపారాధన మనం చేయగలిగితే అతి శీఘ్రమైన ఫలితం దక్కుతుంది. ఇతర వివరాల కోసం వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారు, ఆనంద సిద్ధి కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో నమస్తే అండి, మీరు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ పేరు చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీరు టీవీ చూస్తూ మాట్లాడినట్టయితే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సరే, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో గురువుగారు, కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి. మీ పేరండి? అనిల్ కుమార్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. నమస్తే గురుగారు. చెప్పండి. నా పేరు అనిల్ కుమార్ అండి. మృగశిర నక్షత్రం 2వ పాదం.
ఆర్థిక సమస్యలు బాగా ఉన్నాయండి. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? గుంటూరు నుంచి గురుగారు. చక్కగా నిత్యం కూడా గణపతికి గరికెతో పూజ చేయండి. అలాగే సింధూరం చేయండి. మనం చూస్తూనే ఉంటాం కలకంద చక్కగా కూడా పటికి బెల్లం ఆ స్వామికి నివేదన పెట్టి ఏర్పాటు చేయండి. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు కూడా మీకు పరిశ్రమ అవ్వడానికి అవకాశం. మరి గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక గురువుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువుగారు, ఏ గణపతిని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మనకి 32 గణపతులు ఉన్నాయమ్మా. 32 గణపతుల్లో మనకి వాడుకలో చాలా మనకి చూడగలిగితే లక్ష్మీ గణపతి వాడుకలో ఉంది, అలాగే క్షిప్ర గణపతి వాడుకలో ఉంది, మహాగణపతి వాడుకలో ఉన్నాయి. అలాగే మనకి చూడగలుగుతున్న ఒక మామూలుగా ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేయగలిగేది ఉచ్చిష్టి గణపతి. ఈ యొక్క గణపతులు అలాగే మనకి దుర్గా గణపతి, ప్రసన్న గణపతి, అలాగే హరిద్ర గణపతి. ప్రసన్న గణపతి ప్రసన్నత రావటానికి ఆస్కారం ఉంది. మనిషిలో లేనిపోని యొక్క సమస్యలు తొలగటానికి ప్రసన్న గణపతి చాలా విశేషంగా కూడా ప్రసన్న గణపతిని చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. అయ్యా మా అమ్మాయి వివాహం అవ్వట్లేదండి, మా అబ్బాయి వివాహం అవ్వట్లేదండి, ఏజీ చాలా విశేషంగా 40 ఏళ్ళు వచ్చేసినాయండి, వివాహం అవ్వట్లేదు, చాలా బాధలు పడుతున్నా అనుకున్న వాళ్ళు హరిద్ర గణపతి కవచాన్ని రోజు కూడా ఒక 11 సార్లు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపల పారాయణ చేయటం. 6 గంటల నుంచి 8 గంటల లోపల కనుక పారాయణ చేసినట్టుంటే అతి శీఘ్రంగా కూడా వీళ్ళకి ఫలితం దక్కటానికి ఆస్కారం ఉందమ్మా. ఈ యొక్క విశేషంగా గణపతిని ఎంతవరకు చేయటం, ఆయనకి మనకి మామూలుగా చూస్తూనే ఉంటాం శనగ పాయసం. ఎందుకంటే రాయలసీమ కనుక వెళ్తే శనగలతో చక్కగా కూడా పాయసం చేస్తుంటారు. ఆ శనగ పాయసం చక్కగా ఈ గణపతికి హరిద్ర గణపతికి గనక నివేదన పెడుతూ చేసి ఒక మండల దీక్షతో చేసినటువంటి ఇంట్లో శుభకార్యాలు రావటానికి ఆస్కారం ఉందమ్మా. చేసే సాధన ముఖ్యం. చక్కగా కూడా యోగ్యమైన సాధన. మనం ఎన్ని సాధనలు చేస్తున్నామని కాదు, ఎంతగలకు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యాం. ఇవాళ ఎందుకంటే భగవంతుడు దగ్గర ఎవరా అంటే భగవంతుడి దగ్గర ఇవ్వటం కాదు, చక్కగా కూడా ఆయన యొక్క ఇచ్ఛకి ఆయన మామూలుగా స్పర్శకి దగ్గర అవ్వాలి. అంతేగాని ఏవో మనం ఇవి చేసేసి లేని కృత్రిమాలు చేసేసి నైవేద్యాలు పెడతాం, ఇవి పెడదాం, అవి పెడదాం, ఇది పెడితే అవుతుందా? ఏదీ కాదు. ప్రసన్నత చక్కగా కూడా దైవ ధ్యానంలో ప్రసన్నత చాలా విశేషమైంది. మనిషి నడవడికలను పెంచగలిగేది అదే, చక్కగా కూడా మనిషి ఎదుగుదలకు ఇచ్చేది అదే. తర్వాత మనిషి యొక్క చక్కగా కూడా అభినందన చాలా విశేషంగా కూడా మాట్లాడే దీన్ని బట్టి మనకి ఉండటానికి ఆస్కారం ఉందమ్మా. గణపతి ఆరాధన చాలా విశేషమైంది. ఎందుకంటే చాలా విశేషంగా కూడా మనం ఎంత చేస్తే హరిద్ర గణపతిని ఎంత చేసినా కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ ఒక్కొక్క గణపతి, దుర్గా గణపతి, క్షేత్రపాలక గణపతి, అలాగే ఉన్మత్త గణపతి, ఏకదంత గణపతి, ఏవైనా ఒక్కొక్క గణపతిని బీజంతో గణపతిని ఆరాధిద్దాం, చక్కటి సుఫలితాలు పొందాం. అలాగే గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకుందాం, ఉద్యోగం గురించి అడుగుదామని. తప్పకుండా అండి. మీ నక్షత్రం ఏంటండి? పుబ్బా నక్షత్రం అండి, 4వ పాదం. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే సార్, ఇది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను సార్. దగ్గరకు వచ్చి పోతుంది, ఒక 2-3 years నుంచి ఇలాగే అవుతుంది. పని చేయండి, అతి త్వరలో విశాఖపట్నంలో మన కార్తవీర్యార్జున దీపారాధన జరుగుతుంది. దాంట్లో పాల్గొనే ఏర్పాటు చూసుకోండి. అందరికీ కూడా చక్కగా అందరూ పాల్గొనే అవకాశం మేము కల్పించబడుతున్నాం. నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకుని పాల్గొనవచ్చు. మరిన్ని వివరాల కోసం గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? కృష్ణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కాకినాడ అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి అండి. ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్యలేనండి, ఏది చేసినా కలిసి రావట్లేదు. తప్పకుండా అండి. వారి నక్షత్రం ఏంటండి? తెలియదండి. 1962. పర్లేదండి, గురువు గారితో చెప్పండి అమ్మా. 1వ తారీఖు 4వ నెల. చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం చేస్తుంటారు వారు? మా ఆయన గారికి అండి ఎప్పుడు ఆర్థిక సమస్య. వారు ఏం చేస్తుంటారమ్మా? వారు ఏం చేస్తుంటారు చెప్పు తల్లి. 1962 అండి. డేట్ ఆఫ్ బర్త్ కాదండి, వారు ఏం చేస్తున్నారో అది చెప్పండి.
హలో, వారు ఏం చేస్తుంటారు తల్లి? 1-4. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పకండి. గురుగారు కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? బాలకృష్ణ సుందరి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మల్కాజ్గిరి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే. తప్పకుండా అండి. మీ నక్షత్రం ఏంటండి? పూర్వాషాఢ. పూర్వాషాఢ. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పమ్మా. మాది ఒక ఆస్తి అండి, కబ్జా జరిగిందండి. 10 ఏళ్ల నుంచి వేరే వాడు అనుభవిస్తున్నారండి. అది ఇప్పుడు మేము కేసు వేసాము. మాకు ఎప్పట్లోగా అవుతుంది? మీరు ఒకసారి జాతకం పట్టుకుని ఒకసారి రండమ్మా. ఇప్పుడు మీరు ఒకసారి వస్తే నేను వివరాలన్నీ కూడా రాసిస్తాను. చక్కగా మీ యొక్క స్థానంలో మీరు ఉండటానికి అవకాశం ఉంది. ఆ పంచి మీరు ఒకసారి గురువు గారిని నేరుగా సంప్రదించండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అన్నపూర్ణ అండి. మా బాబు పేరు వినయత్త. 1992 నక్షత్రం తెలిస్తే సరిపోతుందండి, డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లేదు. నక్షత్రం అండి. ఏ ఊరు నుంచి చేస్తున్నావు తల్లి? మగ నక్షత్రం. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. ఏ ఊరు నుంచి చేస్తున్నావమ్మా? వైజాగ్ నుంచి గురువు గారు. చెప్పండి అమ్మా, దేనికోసం అమ్మా? మా బాబు చదువు అయింది, ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నాళ్ళలో ఏదో జరుగుతుందని. ఎన్నాళ్ళుగా జరుగుతుంది? అతి త్వరలో కార్తవీర్యార్జున దీపారాధన వైజాగ్లో జరగబోతోంది. దాంట్లో పాల్గొనే ఏర్పాటు చూసుకోండి. చక్కగా స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన భార్య, చక్కగా యోగ్యమైన భార్య, అలాగే కొంతవరకు కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి అన్నిటికీ కూడా ఆ దీపారాధన పనిచేయడానికి అవకాశం ఉంది. మీకు అందరికీ కూడా ఎక్కువ మూల్యం కూడా కాదది. చక్కగా దాంట్లో పాల్గొనే ఏర్పాటుగా మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో, ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. మరి గురువు గారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. మేము విశాఖపట్నం మాట్లాడుతున్నాం మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అమ్మాయికి మ్యారేజ్ కి ట్రై చేస్తున్నామండి. ఇంకా ఏంటి కుదరటం లేదు. అలాగేనండి, అమ్మాయి పేరు నక్షత్రం తెలియజేయండి. అమ్మాయి పేరు చదువుతుంది, నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం అండి. మా అమ్మాయి వివాహం గురించి ప్రయత్నం చేస్తున్నామండి. ఏది వచ్చి టైం అవుతుందండి, ఎప్పటిలాగా అవుతుందండి. 4/1/80 డేట్ ఆఫ్ బర్త్ అండి, రోహిణి నక్షత్రం. పాప పేరండి? సౌజన్య. ఒక పని చేయించండి, పాపతో వీలుంటే హరిద్రా గణపతి కవచాన్ని రోజు పారాయణ చేయించండి. హరిద్రా గణపతి కవచాన్ని రోజు కూడా ఒక 11 పర్యాయాలు చేయించండి. అలాగే పార్వతీ కళ్యాణం, మనకి ఎందుకంటే పార్వతీ కళ్యాణం పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకం పాపతో చదివించి ఆఖరికి విశేషంగా ఒక 2 అంటే దంపతులకి, అంటే ఎవరైనా సరే వారికి భోజనం పెట్టి మంచి వస్త్రం పెట్టించండి. రేపు మార్చి 4 లోపల వివాహం అవ్వటానికి ఆస్కారం. మరి గురువు గారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అన్నపూర్ణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నెల్లూరు నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పేరు నక్షత్రం తెలియజేయండి. అబ్బాయి పేరు సతీష్ అండి. పేరు నక్షత్రం పూర్వాషాఢ 3వ పదం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. హలో. చెప్పండి అమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. మా అబ్బాయి పేరు సతీష్ అండి. పూర్వాషాఢ నక్షత్రం 3వ పదం. వివాహం ఎప్పుడవుతుంది అని అడుగుదామని సార్. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ఏం చేస్తున్నాడు? అబ్బాయి చెన్నైలో టీసీఎస్ లో పనిచేస్తాడండి. ఒక పని చేయించండమ్మా. మీకు వీలు కనుక ఉన్నట్టుంటే ఒకసారి మన భద్రా కళ్యాణం చేయించండి. భద్రా కళ్యాణం చక్కగా కూడా భద్రా కళ్యాణం చేయించండి. ఒకసారి మీ పౌరోహితులు ఉన్నట్టుంటే వారి ద్వారా గాంధర్వరాజ మహామంత్ర జపం చేయించండి. అలాగే మీకు దగ్గరలో ఎందుకంటే కామాక్షి అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారి దర్శనం కూడా ఎక్కువ చేసుకోండి. అతి శీఘ్రంగా కూడా రేపు ఏప్రిల్ 4 లోపల అవటానికి ఆస్కారం.
మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు హరికృష్ణ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. చెప్తానండి, ధనిష్ట నక్షత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ధనిష్ట నక్షత్రం 3వ పాదం అండి. నేను ఏ ఉద్యోగాన్ని ప్రయత్నిస్తున్నా దగ్గరలోకి వచ్చి తగ్గిపోతున్నదండి. ఏం చదివారు? ఏం చదివారు? నేను ఎంఏ తెలుగు వరకు చదివానండి. మరి ఎందుకు తప్పిపోతుంది? మధ్యలో 1-2 మార్కుల్లో వచ్చి చెడగొట్టుకుంటున్నారుగా మాటలోనే కొంచెం చికాగ్గా మాట్లాడుతున్నారు. కొంచెం కదనా మీరు కొంతవరకు మాటల్లోనే చెడగొట్టుకుంటున్నారు ఇదిగా. మీరు ఒక పని చేయించండి చక్కగా కూడా. రేపటి నుంచి ప్రారంభించి వాగధీశ్వరి కవచం చక్కగా కూడా రోజు ఒక 11 సార్లు చేయండి. అతి త్వరలో మన వైజాగ్లో కార్తవీర్యార్జున దీపారాధన నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొనే అవకాశం ఉంది. స్థిరమైన ఉద్యోగం చక్కగా కూడా స్థిరమైన ఉద్యోగం కోసం చక్కగా పాల్గొనడానికి అవకాశం ఉంది. అంటే దాని వివరాలు తెలుసుకుని పాల్గొన్నాడు వైజాగ్లో. మరి గురువు గారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ సమస్య, మీ నక్షత్రం, మీ పేరు, మీ ఊరు చెబితే మీకు మీరుగా పాటించుకోగలిగే విధంగా చిన్న చిన్న పరిష్కార మార్గాల్ని గురువుగారు మీకు తెలియజేస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతవాసులు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు. గురువుగారి వివరాలు, మరిన్ని వివరాలు, హోమాల గురించి తెలుసుకోవాలి అన్నా, గురువుగారితో మాట్లాడాలి అన్నా కూడా 9347412299 మరియు 9347452299, అలాగే 9493800899, అలాగే 9246240199 అనే నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం, నా పేరు శ్రీనివాసన్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా భార్య గురించి అండి. తప్పకుండా అండి, తన పేరు నక్షత్రం తెలియజేయండి. తన పేరు శిరీష అండి. నక్షత్రం ఏంటండి? మృగశిర 3వ పాదము. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. నమస్కారం గురువు గారు. నమస్కారం, చెప్పండి. తను ఒక డిసెంబర్ వరకు ఐటీఐసీలో ఉద్యోగం చేసిందండి. ప్రస్తుతానికి పిల్లలు ఎదిగారని చెప్పి ఉద్యోగం కోసం అని మానేస్తున్నాను. ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మళ్ళీ ఉద్యోగం రావట్లేదు. అందుకని ఇక్కడ కొంచెం ఇబ్బందిలో ఉన్నాము. పరిష్కారం చెప్తారేమో. చక్కగా రోజు ఒక 11 సార్లు దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయించండి. అలాగే దేవీ ఖడ్గమాల లలితా సహస్రనామంలో ఉంటుంది. అది ఖడ్గమాల పారాయణ చేసే ఏర్పాటు 11 సార్లు చేయండి. అలాగే గణపతికి విశేషంగా కూడా మీ యొక్క పౌరోహితులు ఎవరైనా ఉన్నట్టుంటే గూడంతో బెల్లంతో హోమం చేయించండి. మనకి స్థిరమైన ఉద్యోగం మళ్ళీ రావడానికి ఆస్కారం. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? మీ పేరు చెప్పండి. నా పేరా నానా? నీ పేరా అంటే మా అమ్మాయి చెప్తుందా, నేను చెప్తానా నానా? నా పేరా అంటే ఏం చెప్తారు నానా? అమ్మా చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? హలో హలో అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా కూతురు గురించి అండి. తప్పకుండా అండి, మీ కూతురి పేరు నక్షత్రం తెలియజేయండి. మా కూతురు పేరు శ్రీక అండి. నక్షత్రం ఏంటండి? రుతిక నక్షత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. మీరేం చేస్తుంటారు? హలో, మీరేం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తా ఉంటాను. కాదు నాన్న, ఈ చిన్నపిల్లడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. హలో, చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు, తప్పు కదా అది? అది అర్థం కాలేదండి. ఏంది? మీరు చిన్నపిల్లల గొంతుతో మాట్లాడుతున్నారు. ఎవరో చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు కానీ పెద్దవాళ్ళు మాట్లాడట్లేదు నాన్న. అది మనం ఎందుకంటే సభ్య సమాజం కోట్లాది మంది పూజా టీవీని వీక్షిస్తున్నారు. ఏనా
పెద్దవాళ్ళు మాట్లాడే అవకాశం చూసుకోండి. మీరు చిన్నపిల్లలు గొంతు మార్చి మాట్లాడొద్దమ్మా. చక్కగా మీ పెద్దవాళ్ళతో మాట్లాడించండి, నేను వారితో మాట్లాడగలను. గురువుగారు మనం చూసినట్టయితే చాలా మంది మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారమ్మా. దాని ముందర విశేషంగా కూడా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే తన గొంతు మార్చి మాట్లాడారనుకోమ్మా, ఎదుటివాడికి తనకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా అమ్మాయి అంటున్నారు గత వివాహం అయినట్టే మనకి భావ్యం కనపట్లేదు. ఎందుకంటే కొంతవరకు కూడా లేనిపోని యొక్క సమస్యలు, ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడితే ఆ సమస్యలు కానీ ఏదైనా వాళ్ళు చక్కగా కూడా ఇదవటానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది ఈ దీపారాధన. ఎందుకంటే దీపారాధన చాలా విశేషమైంది. అంటే దీపారాధన ఒక దీపారాధన కనుక వెలిగించినట్టు కోటి చక్కగా కూడా ఈ యొక్క కోటాని కోట్ల యొక్క జీవరాశులకు వెలుగునివ్వటానికి ఆస్కారం ఉంది. పూర్వకాలంలో మనకు ఆమదం దీపారాధనలు ఉండేవి. ఈ కరెంట్లు కానీ ఇవి కానీ లేనప్పుడు, ఈ కృత్రిమాలు లేనప్పుడు ఈ దీపారాధనలతోనే చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలా విశేషంగా ఉండేవాళ్ళు. అంటే విశేషమైన తైలం, ఎందుకంటే ఇంతవరకు కూడా మంచి ఒక తైలంతో ఈ యొక్క కార్తవీర్యార్జునుడు దీపారాధన చేయడానికి ప్రాముఖ్యం చేశాం. ఇందులో విశేషంగా మనకి వివాహం కాని వాళ్ళకి కానీ, అలాగే కొంతవరకు మా సంతతి లేదన్నా కూడా, లేదా ఇతర దేశాలకి వెళదామన్నా కూడా, లేదా భర్త ఇతర దేశాల్లో ఉండి ఇక్కడ రాలేకపోతున్నా, లేదా భార్య కొంతవరకు కూడా వీళ్ళిద్దరి మధ్యన వైషమ్యాలు వచ్చినా, లేదా కొంతవరకు కూడా మనకి మామూలుగా పోయిన ద్రవ్యం కానీ వెళ్ళిపోయిన వ్యక్తి కానీ తిరిగి రావడానికి ఈ దీపారాధన చాలా విశేషమైంది. ఎవరైనా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రాంతంలో, అంటే ఆ ప్రాంతానికి అతి త్వరలో మనకి ఎందుకంటే హైదరాబాద్లో జరుగుతుంది, తర్వాత వైజాగ్, రాజమండ్రి, అలాగే విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, అలాగే మనకి యొక్క అనంతపురం, కర్నూలు, ఈ ప్రాంతాల్లో, నిజామాబాద్ ప్రాంతాల్లో చేయడానికి అవకాశం ఉందమ్మా. ప్రతి ఒక్కరూ కూడా ఆయా ప్రాంత వాసులు ఎవరైనా సరే దీంట్లో పాల్గొనే ఏర్పాటు ప్రతి ఒక్కరికి ఉందమ్మా. అలాగే గురువుగారు, అయితే గురువుగారు మనం చూసినట్టయితే చాలా మంది మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారు కదా, మరి ఆ ఇబ్బందులు తొలగడానికి ఏం చేయాలంటారు? మనం చూస్తూనే ఉన్నాం, పరమశివుడు తల్లి అంటే పరమశివుడు అనేటప్పటికి, శివుడు అనేటప్పటికి, శివ అనేటప్పటికి సీకి కొమ్మిస్తే శివాలయం అవుతానికి ఆస్కారం. అలాగే సీకి మామూలుగా శివాలయం. ఈ యొక్క ఎందుకంటే మనిషిని ఐక్యం చేసుకునేది ఆయన, పరమశివుడు ఐక్యం చేసుకునేది, మనకి ధనాన్ని ఇచ్చేది ఆయన. అలాగే కొంతవరకు కూడా ఈ మనిషికి యొక్క ఎదుగుదలకి తన యొక్క సమస్యల్ని పారదోలగలిగేది ఆయన, ఆ పరమశివుడి అంశతో. ఎందుకంటే బడబాల నీలకంఠాస్త్రం చాలా విశేషమైంది. బడబాల నీలకంఠాస్త్రాన్ని రోజుకొక 11 సార్లు కనుక చేసినట్టుంటే ఈ మానసిక ఇబ్బందులు అంటే మానసికంగా తగ్గడానికి ఆస్కారం. అలాగే అసితాంగ భైరవుడు అంటే మానసిక ఇబ్బందులు తొలగించగలిగేది ఎవరయ్యా? అసితాంగ భైరవ కవచాన్ని రోజుకొక 11 సార్లు ఒక మండల దీక్షతో కనుక చేసినట్టుంటే వీళ్ళల్లో మానసిక ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా తగ్గుతాయని చెప్పి నేను ఒక్కడి నుంచి చెప్పగలను. ఎందుకంటే మనం చేసిన సాధన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగేది. అసితాంగ భైరవ కవచాన్ని రోజు కూడా ఒక 11 సార్లు ఒక మండల దీక్షతో కనుక చేసినట్టుంటే మనిషికి చాలా వెన్ను చాలా విశేషంగా కూడా ఒక రక్షణ కల్పించడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరూ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎక్కడికో వెళ్ళిపోదాం, మనం ఏదో అక్కడికి వెళ్దామని కాదు, మీ ఇంట్లో మీరు సాధన చేయండి. చక్కగా కూడా ప్రశాంతత, ఎందుకంటే మనిషిలోనే చక్కటి వర్చస్సు రావడానికి ఆస్కారం ఉంది. ఇవాళ ప్రతి తల్లి కూడా ఇవాళ లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు. కానీ అందరికీ కూడా ఇంకొకసారి చెప్పగలిగేది ఎందుకంటే ఐం హ్రీం శ్రీం అనకుండా హైం హ్రీం శ్రీం హైం హ్రీం. ఆ తొందరలో అమ్మవారు అవి ఎక్కువ పారాయణ చేద్దాం, ఎప్పుడు ఇచ్చేద్దాం అని చెప్పి ఆదుర్తాలో ఆ తల్లులు చేసే యొక్క ఇదవుతుంది. హైం హ్రీం శ్రీం అంటున్నారు. హైం అనేది కొంతవరకు పనికి కొంతవరకు ఉగ్ర బీజం. అది ఆ బీజాన్ని కాదు మనకు కావాల్సిన ఐం హ్రీం శ్రీం అని చక్కగా కూడా ప్రశాంత వదనంతో చేసినట్టుంటే చక్కగా ఫలితాలు లభిస్తాయమ్మా. మరి ఎవరైతే మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో మరి మీరు కనుక గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు ప్రత్యూష. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
నెల్లూరు నుంచి మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? సంక్రాంతి మా అబ్బాయి గురించి మేడం. తప్పకుండా అండి. కృత్తిక నక్షత్రం. సరేనండి, గురువు గారు ఉన్నారు. మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. మా బాబు కృత్తిక నక్షత్రం స్వామి. అమ్మా, ఈశ్వర్ సాయిక్రాంత్ బాగా చదువుతున్నాడు స్వామి. ఏం చదువుతున్నాడమ్మా? 7th స్వామి. 7th. పని చేయమ్మా, వాగధీశ్వరి కవచం, సరస్వతి కవచం రోజు కూడా ఒక పథకం. వాగధీశ్వరి కవచాన్ని రోజు ఒక 11 సార్లు చదివించండి. అలాగే మీ యొక్క పౌరోహితులు ఎవరన్నా ఉన్నట్టుంటే వారి ద్వారా 6 నెలలకు ఒక్కసారి వాగధీశ్వరి హోమం చేయించండి. అంటే వస దొరుకుతుంది. మన చిన్నప్పుడు పిల్లల్ని అంటూ ఉండేవాళ్ళు, మన పెద్దవాళ్ళు గుర్తుండే ఉంటుంది, వస పోసేవరా వాగుతున్నావరా అని. వస పోసినట్టున్నారా అని ఎప్పుడు వాగుతూనే ఉంటుంది. వసతో హోమం చేయించండి. 6 కిలోలు వసతో 6 నెలలకు ఒక పర్యాయం ఒక్కసారి 6 కిలోలు వసతో చేయించండి. చక్కగా విద్యలో రాణించడానికి అవకాశం. మరి గురువు గారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు కృష్ణకిషోర్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? గుంటూరు నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి సార్, నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. పూర్వభద్ర అండి. సరేనండి, మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి. అలాగే చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు కృష్ణకిషోర్ అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. నాకు మ్యారేజ్ 6 ఏళ్ళు అయింది సార్. ఇంతవరకు సంతానం కలగలేదు. అది కొద్దిగా బాగా బాధపడుతున్నాం మేము. ఏం చేస్తుంటారు మీరు? అది కూల్ డ్రింక్ షాప్ సార్, ఇల్లి కొట్టు. నక్షత్రం సార్? మీ నక్షత్రం? పూర్వభద్ర. అమ్మాయిది? అమ్మాయిది కుత్రిక. పేరు అమ్మాయిది? ఉమామహేశ్వరి. పనిచేయండి, షష్ఠీదేవి కవచం రోజుకు ఒక 11 సార్లు చేయండి. అలాగే గర్భరక్షాంబిక కవచం కూడా మీకు లభిస్తుంది. అంటే నా పుస్తకాల్లో ప్రథమ పుస్తకం, 2వ పుస్తకంలో వేయటం జరిగింది అనుకుంటా. అది సేకరించిన గర్భరక్షాంబికా దేవి స్తోత్రాన్ని, అలాగే ఈ యొక్క షష్ఠీదేవి కవచ స్తోత్రాన్ని కూడా ఎక్కువ పారాయణ చేయండి. అతి త్వరలో చక్కగా కూడా భగవంతుడి అనుగ్రహం మీకు కలగటానికి ఆస్కారం. మరి గురువు గారు చెప్పినటువంటి స్తోత్రాల్ని పారాయణ చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? లావణ్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం తెలియజేయండి. కృష్ణ, వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం మేడం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. స్వామి, ఇచ్చిన డబ్బులు రావటం లేదు స్వామి. చేస్తున్నాం దీపారాధన, కార్తవీర్యార్జున దీపారాధన చేస్తున్నాం. అతి త్వరలో నెల్లూరులో కూడా జరగడం జరుగుతుంది. అలాగే దీంట్లో పాల్గొనే ఏర్పాటు చూసుకోండి. మీకు ఎక్కువ భారం కూడా ఎవ్వరికీ లేదు. అది చాలా విశేషంగా కూడా కార్తవీర్యార్జున దీపారాధన పోయిన ద్రవ్యం కానీ, ఇచ్చిన ద్రవ్యం రాకపోవటం కానీ, లేదా ఇతరత్రా లేనిపోని ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తుల కోసం ప్రత్యేకంగా కూడా ఎవ్వరికి ఎటువంటి మూల్యం అవ్వకుండా, ఎక్కువ అవ్వకుండా కూడా చేయటం జరుగుతుంది. దాని వివరాలు సంప్రదించండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు గుణశ్రీ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విజయవాడ అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్తల్లి. సార్, నా పేరు పూర్వభద్ర నక్షత్రం. నీ పేరు పూర్వభద్ర కాదురా, గుణవతిరా. పూర్వభద్ర కాదురా తల్లి. కాదే, నా పేరు గుణశ్రీ అండి. గుణశ్రీ. మరి పూర్వభద్ర నక్షత్రం నా పేరేంటి ఎట్టగరా తల్లి? కాదు కదా, చెప్పు. కంగారు పడ్డాను. పూర్వభద్ర నక్షత్రం సార్. చెప్పు. మా వారు కార్ డ్రైవరు, కిరాలు సరిగా ఉండట్లేదని ఇంట్లో కొంచెం డబ్బు నిలవట్లేదు. నీ దగ్గర బాగానే ఉన్నాయిగా. ఉండట్లేదు సార్ సరిగా. కొద్దిగా నువ్వు ఎక్కువ దాస్తూనే ఉన్నాగా పప్పులు పెట్టినట్లో. పంచి చక్కగా రేపటి నుంచి ప్రారంభించి లక్ష్మీ కవచం చక్కగా కూడా రోజు ఒక 11 సార్లు చేయమ్మా.
అలాగే మీకు వీలు కనుక ఉన్నట్టుంటే ప్రతిరోజు కూడా ఈ పెసరపప్పు చక్కగా కూడా నానబెట్టి కొద్దిగా పెసరపప్పు ఒక గిన్నెకి నిండుగా వచ్చేటట్టుగా నానబెట్టి అమ్మవారి నివేదన పెట్టు. అలాగే పానకం చక్కగా కూడా బెల్లం పానకం, ఈ యొక్క యాలకులు అలాగే విశేషంగా మిరియాలు వేసి నివేదన పెట్టు, ఆర్థికంగా బాగుంటుంది. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక కొంతమందిని చూసుకున్నట్టయితే వాళ్ళు మూత్రపిండ వ్యాధి అదేవిధంగా గుండె జబ్బులతో బాధపడుతున్నారు కదా, మరి అలాంటి వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలంటే? చూస్తూనే ఉన్నామమ్మా, ఇవాళ చూడగలిగితే రాహు వల్ల రావటానికి ఆస్కారం. రాహు అనేటప్పటికి ఎంతవరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం, హార్ట్ అటాక్ కానీ, ఈ యొక్క మన మూత్రపిండ వ్యాధులు కానీ, ఈ పక్షవాతం కానీ, లేదా క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా రాహు వల్ల వస్తుంటాయి. రాహు అనేటప్పటికీ చాలా విశేషమైనది. ఈ యొక్క మనం చూస్తూనే ఉన్న రాహు పంచవింశతి స్తోత్రాన్ని నేను చెప్పడం జరిగింది. పంచవింశతి స్తోత్రం మన విశేషంగా కూడా రాహు దానవ మంత్రిశ్చ సింహికా చిత్తనంద అర్థకాయ మహాక్రోధి, చాలా విశేషంగా నా యొక్క 3వ పుస్తకంలో దీన్ని ప్రచురించడం జరిగింది. ఇది అన్ని పుస్తకాల షాపుల్లో కూడా లభిస్తూనే ఉన్నాయి. దొరకనప్పుడు మోహన్ పబ్లికేషన్స్ 9133733551 9133733551 వారికి ఫోన్ చేసి సేకరించుకోవచ్చు. ఎందుకంటే మానసాదేవి స్తోత్రమాలికని వేయటం జరిగింది. అందులో మనకి చాలా అద్భుతంగా ఈ రాహు పంచవిశ స్తోత్రం, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగుంటలేదండి, ఈ కీళ్ళ నొప్పులండి, చూస్తుంటాను నేను నడవలేకపోతున్నాను. ఎందుకంటే చూడగలిగితే శరీరం పైన లావ్ అయిపోతుంటారు, కిందకు వచ్చేటప్పుడు కాళ్ళ మీద ఆ భారం అంతా పడి, మనం ఏదైనా చూడండి, ఏదైనా బరువైన వస్తువుని తీసుకుని కింద ఏదో పుల్లలకు పాతి కట్టామనుకో అది కూలిపోవటానికి ఆస్కారం. పందిరైనా సరే ఏదైనా కొంతవరకు పైన భారం ఎక్కువైపోతుంది. అంటే పూర్వకాలంలో ఈ యొక్క ఉదయపు నడక ఉండేది కాదు. ఏదైనా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు ఎక్కువగా కూడా నడిచి పని చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైపోతుంది, మనిషికి మన ఎంతవరకు నేను కష్టపడాలా, నేను నడవాలా అనే అహంభావం ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఏదైనా సరే దేవాలయాన్ని ప్రదక్షిణ చేయండి, పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయి. అది చాలా విశేషమైంది. అలాగే ఎక్కువగా కూడా ఈ యొక్క దుర్గని దుర్గ అనేటప్పటికీ ఈ యొక్క వచ్చే వ్యాధులు, ఏ వ్యాధులనైనా కూడా అంచగలిగేది దుర్గా ద్వాద్వింశతి నామాన్ని, ఎందుకంటే దుర్గా ద్వాద్వింశతి నామాన్ని చాలా అద్భుతంగా పారాయణ చేయండి. లేదా ఎక్కువగా కూడా దుర్గా కవచాన్ని కానీ ఇవన్నీ పారాయణ చేయటం వల్ల అతి శీఘ్ర ఫలితాలు ప్రతి ఒక్కరికి కూడా లభించడానికి ఆస్కారం. సేవ ముఖ్యం, దైవత్వం ముఖ్యం, దైవత్వాన్ని ఆరాధించండి. అలాగే ఈ యొక్క ఇంకొక విశేషం ఏంటంటే, ఇందాక బడబాల నీలకంఠాస్త్రం గురించి చెప్పాను. బడబాల నీలకంఠాస్త్రం ఎక్కువ పారాయణ చేయండి. ఈ యొక్క మూత్రపిండ వ్యాధులు కానీ మళ్ళీ చక్కగా కూడా మీకు అభివృద్ధిలోకి వెళ్తానికి అవకాశం ఉంది. ఇది బాగుంటలేదు, అది బాగుంటలేదు, ఏదో చేసేద్దాం, అది చేద్దాం, ఇది ఇచ్చేద్దాం కాదు. ఒక దేవతను పట్టుకోండి, దేవత అన్నీ కూడా చేయగలదు. ఏ దేవత ఇవాళ ఇంకొక ఆవిడని పట్టుకుంటే ఆవిడితో అవ్వట్లేదు. ప్రశాంత చిత్తం, ఎందుకంటే మనస్సు ప్రశాంతం. మనస్సు అనే కపివరుణ్ణి కొంతవరకు తాడుతో కట్టి చక్కగా సాధన చేసినట్టుంటే అతి శీఘ్ర ఫలితాలు తగ్గుతాయి. ఈ యొక్క విశేషంగా కూడా ఈ యొక్క బడబాల నీలకంఠాస్త్రం పారాయణ చేయండి. ఏ వ్యాధులు మీకు ధరించారో చక్కగా కూడా ప్రశాంత చిత్తం మీ యొక్క కుటుంబంలో చక్కగా కూడా నవకాంతులు వెలగటానికి ఆస్కారం. మరి ఎవరైతే మూత్రపిండ అదేవిధంగా గుండె జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా గురువుగారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురువుగారు, మీరు కార్తవీర్యార్జున దీపోత్సవం నిర్వహిస్తున్నారు, దాని యొక్క వివరాలు మరొక చాలా అద్భుతంగా, అంటే ముందర హైదరాబాద్ ప్రాంతంలో చేయటం జరుగుతోంది, మన అలాగే వివిధమైన ప్రాంతాల్లో చేయటం జరుగుతుంది. ఎందుకంటే మా అబ్బాయి విదేశాలకు వెళ్ళాలండి, లేదా మా అమ్మాయి విదేశాలకు వెళ్ళాలి, లేదా మా అబ్బాయి విదేశాల నుంచి తిరిగి రావట్లేదు, లేదా మా భర్త ఎందుకంటే అక్కడి నుంచి రావట్లేదు, నేను విదేశాలకు వెళ్ళాలన్నా నా వల్ల కావట్లేదు, వీళ్ళిద్దరి మధ్యన సయోధ్యత లేక, లేదా స్థిరమైన ఉద్యోగం లేక, లేదా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవాళ్ళు, లేదా విశేషంగా మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క మామూలు నష్టద్రవ్య ఇంట్లోంచి లక్షల పోయినాయి, లేదా మనం చూస్తుందాక ఫోన్ చేశారు కాలర్ మల్కాజీ గురించి, అంటే ఎవరితో కబ్జాలో వెళ్ళిపోయిందండి స్థలం, అటువంటి వాళ్ళు, లేదా ఇతరత్రా లేనిపోని సమస్యలతో, ఎందుకంటే చూడగలిగితే నష్టద్రవ్య ప్రాప్తి కానీ ఇంట్లో చాలామంది వెళ్ళిపోతూనే ఉంటారు, చెప్పకుండా వెళ్ళిపోతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. ప్రప్రథమంగా హైదరాబాద్ ప్రాంతంలో 1,00,000 దీపోత్సవం, ఎందుకంటే 1,00,000 దీపారాధనలు చాలా అద్భుతంగా రేపు చేస్తున్నాము. 1వ తేదీ అంటే మనకి కార్తీక మాసం
రెండో రోజు అవుతుంది. ఆ రోజున చాలా అద్భుతంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. మీ సమస్యలు, ఎందుకంటే ఉదయం పూట కార్తవీర్యార్జున హోమం, సాయంకాలం పూట దీపారాధన చాలా అద్భుతంగా నిర్వహించబడుతుంది. వివిధమైన ప్రాంతాల్లో అన్ని ముఖ్య పట్టణాల్లో కూడా మేము చేద్దామని చెప్పి అందరికీ కూడా శుభాశీస్సులు కలగాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొనడానికి అవకాశం ఉంది. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయని నేను ఒక్కడి నుంచి చెప్పగలను. ఎందుకంటే దీపారాధన చక్కగా కూడా, ఎందుకంటే విశేషమైన తైలం చక్కగా అది కూడా లభించి దాన్ని తెప్పించి సేకరించడం జరిగింది. అలాగే మన వివిధమైన నదీ జలాలు, ఎందుకంటే కార్తవీర్యార్జునికి వివిధమైన నదీ జలాలు వాటితో కూడా అభిషేకం చేస్తున్నాం. అందులో మనకి ఇక మామూలుగా చూస్తూనే ఉంటాం, ఈ కార్తవీర్యార్జునుడు చేయటం ఒక మామూలుగా ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా మేము చేయటం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది. మీ అందరూ, ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను ఈ లైవ్లో పూజా లైవ్లో చేస్తున్నామండి. ఆ పూజా లైవ్ తర్వాత మాట్లాడరా ఎందుకంటే ఎటువంటి అందరితోనే నేను మాట్లాడుతాను. నాకు అందరూ కావాల్సిన వాళ్ళే. ప్రతి ఒక్కరూ మీ సమస్యలకి నాకు ఎప్పుడు చేసినా మాట్లాడుతూనే ఉంటాను. కనుక మీ అందరూ కూడా చేయవచ్చు. కానీ చేసేటప్పుడు మటుకు మనం చూస్తూనే ఉన్నాం, ఒకళ్ళ క్యాస్ట్ పెట్టి, ఒక కమ్యూనిటీని పెట్టి, ఇంకోళ్ళని పెట్టి మాట్లాడవద్దు. దయచేసి అందరికీ గౌరవం ఇవ్వటం చాలా ప్రాధాన్యం. గౌరవం అనేది కోట్లు పెట్టి కొనక్కర్లా. చక్కగా కూడా మన యొక్క మనస్సే ఒక నిధి. ఆ నిధిని బట్టి మనం మాట్లాడే ఏర్పాటు మనం చేద్దాం. మరి కార్తవీర్యార్జున హోమం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో రజనీ అండి, నల్గొండ నుండి మాట్లాడుతున్నాం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి, ధనిష్ట నక్షత్రం. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకుందామండి. ధనిష్ట నక్షత్రం అండి. అమ్మా, మా బాబు బయట MBBS చేస్తున్నాడు. కొంచెం మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి. ఎలా ఉంటుందో చెప్పండి. మీ అబ్బాయి ఏం సమస్య ఏంటో చెప్తే దానికి చెప్తాం జరుగుతుంది. మా అబ్బాయి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే జాతకం పట్టుకుని హైదరాబాద్ రండి, ఒకసారి చక్కగా కూడా విశ్లేషించి చక్కగా చెప్పడం జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తేనండి, నా పేరు శివకుమార్ అండి. ఫ్లాట్ నుంచి మాట్లాడుతున్నాము. మా వారు డబ్బులు ఇచ్చాడండి, ఆయన రావటం లేదు. కార్తవీర్యార్జున ఫోటో పూజ తెలియజేయండి. చేస్తున్నామమ్మా. రేపు హైదరాబాద్లో అలాగే వీటిల్లో మీరు పాల్గొనే ఏర్పాటు ఉంటే చూడండి. చక్కగా మేము దీపారాధన కార్తవీర్యార్జున దీపారాధన చేస్తున్నాం. ఎక్కువ మూల్యం కూడా కాదు దీనికి అసలు మీకు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి అవకాశం ఉంది. మీ యొక్క దీన్ని బట్టి చక్కగా కూడా పాల్గొనవచ్చమ్మా. వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే కార్తవీర్యార్జున దీపారాధన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విష్ణు స్వరూపుడు ఆయన్ని జరుగుతున్నది. మీకు వివరాల కోసం నాకు సంప్రదించండి, మాట్లాడండి. మరిన్ని వివరాల కోసం గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు, ఈ మధ్య కాలంలో చక్కెర వ్యాధి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, వయసుతో సంబంధం లేకుండా. మరి ఆ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలి? చక్కెర షుగర్ వ్యాధి ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకునే వస్తున్నారు. అలాగే చూడగలిగితే కొంతమంది ఇంత అద్దాలు, కళ్ళ అద్దాలు, ఇంతంత అద్దాలు ఉంటాయి. ప్రతి దానికి కూడా వాళ్ళకి ఇది అవుతూనే ఉంటుంది. అలాగే ఈ చక్కెర వ్యాధి అనేటప్పటికి కొంతవరకు కూడా మనిషి నీరసం అయిపోవటం, వాళ్ళంతటా వాళ్ళే నిర్వీర్యం అయిపోవటం జరుగుతుంది. దీన్ని తొలగించడానికి మనం ఎలాగూ అనేటప్పటికి ఎక్కువగా కూడా ఈ యొక్క మన జగన్మంగళ కాళీ కవచం ఈవిడ్ని రోజు పారాయణ చక్కగా కూడా 11 సార్లు పారాయణ చేయటం. అలాగే మనం మెంతులు వాడుతూనే ఉంటాం, చేదు పదార్థాలు, అలాగే కాకరకాయ, అలాగే మనం కొన్ని పదార్థాలు, ఎందుకంటే చూడగలిగితే బుడం దోసకాయ అంటుంటారు మనకి, ఎందుకంటే చాలా విశేషంగా కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల్లో చాలా ఉరుగులాగా చేసి వాడుతుంటారు. అవి వేపాకు, మారేడాకు, తులసాకు ఈ 3 పౌడర్లు చేసి ఈ యొక్క హోమం చేసినట్టుంటే, ఎందుకంటే హోమం చేయటం వల్ల అతి శీఘ్ర ఫలితం. కాళీ జగన్మంగళ కవచాన్ని చాలా అద్భుతంగా కనుక చేసినట్టుంటే ఈ యొక్క చక్కెర వ్యాధి రాని వాళ్ళకి రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంది, వచ్చిన వాళ్ళకి చాలా వరకు తగ్గిపోవటానికి కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే మనం చేసే సాధన ఇవాళ నేను చేస్తానని మీకు నేను చెప్పట్లా, మీ అంతటా మీరు చేయండి.
చక్కగా దాని ఫలితాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఉంది. అంతేగాని ఎవరో చేసేస్తారు ఎక్కడికి వెళ్దామని చెప్పి మీరు అనుకోక్కర్లేదు. ఖాళీ జగన్మంగళ కవచాన్ని రోజు పారాయణ చేయటం, అలాగే ఎక్కువగా కూడా వీలు కనుకుంటే మీ పౌరోహితుల ద్వారా ఈ ఖాళీకి చక్కగా కూడా హోమం చేయించండి. హోమం చేయించి ఈ కాకరకాయ ముక్కలు, అలాగే ఈ యొక్క మెంతులు, అలాగే కొన్ని చేదు పదార్థాలు, వికటమైన చేదు పదార్థాలు ఉంటాయి, వాటితో చేయించండి. అది శీఘ్రంగా కూడా మీకు ఆ చక్కెర వ్యాధి నిర్మూలన అవుతుందని చెప్పగలం. ఈ హోమాల ద్వారా అవుతుందా? మనం చేసే మన ఋషి పొంగవులు ఇదివరకు ఎప్పుడు కూడా మొదట్లో ఋషి పొంగలు అందరికీ ఉండేవి, కానీ వాళ్ళు నియంత్రించుకుంటుంది జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఏదో ఇదైపోతుంది. కనుక మన సాధన మనం చేద్దాం. చక్కగా మీ ఇంట్లో మీరు చేయండి, ఆ పని చేయండి. మరి ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు సుజాత అండి, శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి వివాహం గురించి అండి. అబ్బాయి పేరు నక్షత్రం తెలియజేయండి. ప్రదీప్ అండి, కృత్తికా నక్షత్రం అండి. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. నక్షత్రం పేరేంట? ఏం చేస్తున్నాడు అబ్బాయి? ప్రదీప్ అండి. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఎంబీఏ చేశారు, జాబ్ చేస్తున్నారండి ప్రైవేట్ కంపెనీలో. వివాహం చేయాలనుకుంటున్నాం. మన విశేషంగా కూడా శ్రీకూర్మం ఉంది కదా మీకు, శ్రీకూర్మంలో శ్రీకూర్మ నక్షత్రం ఉందండి. అక్కడ చక్కగా స్వామి సన్నిధానంలో విశేషంగా కూడా ప్రతి ఏకాదశికి చక్కగా అర్చన చేయించండి. ఒక 11 ఏకాదశి చేయించండి. అలాగే తమ పౌరోహితులు ఉన్నట్టుంటే కుంభ వివాహం చేయించండి. అలాగే వరపాశుపత హోమం కన్యాపాశుపత హోమం చేయించండి. ఈ 2 చేయించండి. అది శీఘ్రంగా కూడా బాబు వివాహం. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. సరేనండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? తప్పకుండా అండి, బాబు పేరు నక్షత్రం తెలియజేయండి. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి 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 సమస్య ఏమిటండి? సమస్య చెప్పండి. కరెక్టేనండి, మీ అశ్విని నక్షత్రము, మీ పవన్ కుమారు కాదండి. సమస్య ఏమిటి చెప్పండి అయ్యా. మీ మధ్య ఆంజనేయ స్వామి అన్నాడు కదా, జంగారెడ్డి కుటుంబమే. మధ్య ఆంజనేయ స్వామి సన్నిధుల్లో ప్రతి మంగళవారం స్వామికి అర్చన చేయించండి. అలాగే మనకి చూడగలిగితే నిత్యం కూడా బాబుతో దత్త వజ్ర కవచం పారాయణ చేయించండి. దత్త వజ్ర కవచం రోజుకు ఒక 11 సార్లు 41 రోజులు చేయించండి. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కాకినాడండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? తప్పకుండా అండి, బాబు పేరు నక్షత్రం తెలియజేయండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నక్షత్రం తెలియజేయండి. చెప్పండి అమ్మా, సమస్య ఏమిటమ్మా? రుణాలండి, చదువు అయ్యింది కానీ ఉద్యోగం రాలేదు. పంచించండి. మనకి ద్రాక్షారామంలో కాలభైరవుడు ఉన్నాడు స్వామి దగ్గర. సత్యమా, నేను చెప్తున్నాను తల్లులు, సమయాభావం అవుతుంది నాకు, మీ సమయం తీసుకోవద్దు. నేను చెప్తున్న కాలభైరవుడు ఉన్నాడు. ఆయన దగ్గర చక్కగా కూడా రోజు కూడా ప్రతి ఆదివారం ఒక 108 ప్రదక్షిణాలు, ప్రతి ఆదివారం ఒక 11 ఆదివారాలు చేయించండి. స్వామికి ఆఖరి రోజున చక్కగా అభిషేకం చేయించి గారెల దండ ఆయన మెళ్ళ వేయించి ప్రసాద వితరణ చేయండి. అతి శీఘ్రంగా కూడా చక్కగా స్థిరమైన ఉద్యోగం రావడానికి ఆస్కారం. మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైవ్కి కాల్ చేసిన వాళ్ళందరూ కూడా టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
నా పేరు దేవి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్ నుంచి అండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి అండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం తెలియజేయండి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అండి. అలాగేనండి, మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురువు గారు. చెప్పండి. నాది ఆరుద్ర నక్షత్రం అండి. ఇప్పుడు వరకు అసలు ఏం కలిసి రాలేదు. హెల్త్ కూడా ఏం బాగుండదండి. హెల్త్ బాగుండకపోతే డాక్టర్ గారు చూపించమ్మా. ఆడపిల్లల ఆరోగ్యాలు నాకు ఎందుకురా తల్లి, చక్కగా డాక్టర్ గారు చూపించు. మన చక్కటి లేడీ డాక్టర్లు, బంగారు తల్లులు ఉన్నారు, అందరూ డాక్టర్లు, వారికి చూపించండి. మీకు కలిసి రాలేదు అనుకుంటే చక్కగా కూడా సాధన రూపంగా చేయండి. చక్కగా గణపతిని కానీ మీ ఇష్ట దేవతని ఆరాధించండి. చక్కగా శుభాలు కలుగుతాయి. గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రామంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బ్రదర్ కి అస్సలు బాగాలేదండి. బ్రదర్ పేరు, నక్షత్రం తెలియజేయండి. పేరు వి చంద్రశేఖర్. నక్షత్రం? ఉబ్బ నక్షత్రం. అలాగేనండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. మా బ్రదర్ కి బాగాలేదండి. ఏమిటండి? అది చాలా బాగాలేదు, అంటే చాలా ఆడుస్తుంటాడు, అంత పిచ్చి పిచ్చిగా చేస్తుంటాడు. మీరు ఒక పని చేయండి, రామాంతపూర్ టీవీ కాలనీలో ఉంటాను, ఈ చర్చి కాలనీ దగ్గర టీవీ కాలనీ. ఒకసారి జాతకం పట్టండి, వారి ఫోటో ఉంటే పట్టండి, ఒకసారి పరిశీలించి నేను వివరాలు రాసిస్తాను. అతి శీఘ్రంగా కూడా అది నిర్మూలన అవటానికి ఆస్కారం. ఒకసారి గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించే ప్రయత్నం చేయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు, మీ పీఠంలో జరిగే హోమాల గురించి మరొకసారి మన పూజా టీవీ రేపు పున్నమి రోజున ఆదివారం పొగర్ణమైంది, చాలా విశేషం. 16వ తారీఖు ఆ రోజున నా పీఠంలో ప్రత్యంగరాశ్రిత మహావిద్యుల హోమాలు, కార్తవీర్యార్జున కాలభైరవ హోమం, పుత్రకామేష్టి కాత్యాయని లక్ష్మీ కుబేర హోమాలు చాలా అద్భుతంగా నిర్వహించబడుతున్నాయమ్మా. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఇతర వివరాల కోసం నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయవచ్చు. అలాగే హైదరాబాద్ ప్రాంత వాసులు అయితే నేరుగా రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఉండేది రామాంతపూర్ టీవీ కాలనీ, రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 20లో. ఎందుకంటే చర్చి కాలనీ టీవీ స్టూడియో దగ్గర చర్చి కాలనీ ఉంది. చర్చి కాలనీ పక్కనే టీవీ కాలనీ. చక్కగా ఎవరైనా సరే మీ యొక్క సమస్యలు ఏదున్నా సరే చక్కగా నాతో సమస్యలు చక్కగా కూడా తెలియజేయడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి వారి వారి సమస్యల్ని చక్కగా కూడా వాళ్ళే చక్కగా కూడా దాన్ని తొలగించుకోవచ్చు. అలాగే మనం చూస్తూనే ఉన్నామమ్మా, రేపు మన అతి త్వరలో అంటే కార్తవీర్యార్జున దీపారాధన చేస్తున్నాం. ఎందుకంటే ఒక 1200 ఒత్తులతో చేస్తే కార్తవీర్యార్జున సంతుష్టి అవుతాడని కాదు, 1,20,000 దీపారాధనలు చాలా అద్భుతంగా హైదరాబాద్ ప్రాంతంలో, అలాగే వివిధమైన ప్రాంతాల్లో వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, అలాగే విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఒంగోలు కానీ, నెల్లూరు కానీ, అలాగే తిరుపతి, అలాగే అనంతపురం, కడప, మన యొక్క కరీంనగర్, కర్నూలు, కరీంనగర్ ఆ ప్రాంతాలు ఎక్కువగా కూడా, నిజామాబాద్, కరీంనగర్, అలాగే మన యొక్క వరంగల్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో చేయడానికి ఆస్కారం ఉందమ్మా. ఎవరైనా సరే చక్కగా ఇందులో పాల్గొనవచ్చు. మీ నష్టద్రవ్యం, పోయిన ద్రవ్యం కానీ, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం కానీ, విదేశీయానం మా అబ్బాయి చేయలేకపోతున్నాడండి, వీసా రావట్లేదు అనుకున్న వాళ్ళు కానీ, లేదా ఇతరత్ర లేనిపోని ఏ సమస్యల్లో ఉన్నా, అంటే కబ్జా జరిగిపోయిందని మా స్థలం అని ఇందాక తల్లి ఫోన్ చేస్తారు, అటువంటిది ఏదైనా సరే మీ సమస్యలు ఏదున్నా సరే చక్కగా కూడా ఇందులో పాల్గొనటం చాలా విశేషం. ఎవరైనా సరే మీ సమస్యల కోసం సంప్రదించండి. నా వ్యక్తిగత నెంబర్లకు ఎప్పుడైనా చేయండి, నేను మాట్లాడతాను. ఈ యొక్క పూజ లైవ్లోనే 7 to 8 మాట్లాడుతున్నారండి, ఆ సమయంలో మాట్లాడతారని కాదు, ఎప్పుడు చేసినా మీకు నేను అందుబాటులో ఉంటాను. చక్కగా అందరికీ మీ సమస్యలనే పరిష్కారం చేస్తుంది అమ్మవారు. నేను చేస్తాను కదా, అమ్మవారు చేయగలుగుతుంది, ఆ పని చేయండి. అలాగే గురువు గారు, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, మా అబ్బాయి పేరు రామకృష్ణ, చిత్తా ఒకటో పాదం అండి. సరేనండి, గురువు గారితో మాట్లాడండి. ఏ ఊరు నుంచి చేస్తున్నారు? స్వామి నమస్తే అండి. తిరుపతి నుంచి అండి. చెప్పండి. అబ్బాయి పేరు రామకృష్ణ అండి, చిత్తా నక్షత్రం ఒకటో పాదము. వివాహం గురించి ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు. మన ఇంకొక పని చేయించండి, మీ పౌరోహితులు ఉంటే కుజుడికి జపం చేయించండి. కుజుడికి జపం చేయించండి, కుజుడికి చక్కగా కూడా జపం చేయించండి. కుజ సూక్తం చక్కగా కూడా కుజ సూక్తం పారాయణ చేయించండి మీ పౌరోహితుల ద్వారా. రోజుకు ఒక 11 సార్లు, ఒక 11 రోజులు చేయించి హోమం చేయించండి. అది శీఘ్రంగా కూడా వివాహం.
మరి గురువుగారు చెప్పినట్టుగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువుగారు, మీరు కార్తవీర్యార్జున హోమం నిర్వహిస్తున్నారు కదా, దాని యొక్క వివరాలు మరొకసారి తెలియజేయండి. కార్తవీర్యార్జున ఎందుకంటే చాలా విశేషం. ఇంతవరకు కూడా మనం చాలా అద్భుతంగా ఏంటంటే ఇది మామూలుగా ఒక ప్రక్రియలాగా చేయటం జరుగుతుంది. అంటే విశేషమైన తైలాలు అంటే నూనెలు, విశేషమైన నూనెలు తెప్పించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి కొంతవరకు కూడా ఈ వారణాసి ప్రాంతంలో కానీ లేదా ఈ యొక్క వీటితో కానీ మూలికలతో చేసిన తైలాలు చాలా అద్భుతంగా చేయటం జరుగుతుందమ్మా. అలాగే కార్తవీర్యార్జునుడికి ఒక ప్రక్రియ ద్వారా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి సమస్య ఉన్నా ఇందులో పాల్గొనటం వల్ల వాళ్ళకి శుభాశీస్సులు వస్తాయని నేను చెప్పగలను. అంటే మనం చేసే రోజున ఉదయం పూట హోమాలు ఉంటుంది, అలాగే సాయంకాలం పూట అంటే వాళ్ళంతటా వాళ్ళు, ఎందుకంటే దీపారాధన చాలా ప్రక్రియ ద్వారా ఎందుకంటే ఇది చేయటం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి కల్పించబడుతుంది. ఎందుకంటే ఒక కమ్యూనిటీనే కాదు, అన్ని కమ్యూనిటీలు, అన్ని యొక్క కులాలు, అన్ని యొక్క మతాలు పాల్గొనడానికి అవకాశం ఉంది. పోగొట్టుకున్న ద్రవ్యం కానీ, వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, నాకు విదేశీయాన్ని రావట్లేదన్నా, లేదా స్థిరమైన ఉద్యోగం రావట్లేదన్నా, లేదా స్థిరమైన యోగ్యమైన భార్య లభించట్లేదన్నా, లేదా ఇతరత్రా లేనిపోని సమస్యలతో బాధపడుతున్న కొంతమంది స్థలాలు మామూలు లాక్కుని చేస్తుంటారు. అటువంటి వాళ్ళైనా ఏది అయినా కూడా తిరిగి రావటానికి ఈ కార్తవీర్యార్జునుడు చేయగలిగింది. కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు మామూలుగా ఆయనకి చక్కగా కూడా ప్రసన్నత కలగజేశాడు. ఆయన ప్రసాదించాడు 1000 చేతులు 1000 బాహువులు చక్కగా కూడా ఆయన కోరుకున్నప్పుడు వచ్చేటట్టుగా చేశాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి దీపారాధన చాలా ప్రాముఖ్యం. అది చాలా అద్భుతంగా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు వస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి. అందరూ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ప్రతి ఒక్కరికి నేను కల్పిస్తున్నాను. మరి కార్తవీర్యార్జున హోమం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో హలో నమస్తే అండి, మీ పేరు? ప్రసాద్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీకాకుళం మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? ప్రసాద్ అండి, నక్షత్రం రేవతి అండి. సరేనండి, మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. మీ సమస్య ఏమిటి చెప్పండి. శ్రీకాకుళం మేడం. ప్రసాద్, శ్రీకాకుళం. తప్పకించి మీ సమస్య ఏమిటి చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. టీవీ చూస్తూ మాట్లాడినట్టయితే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ సమస్య ఏదైతే ఉందో గురువు గారికి వివరించండి. సరే, మళ్ళీ ప్రయత్నించండి. ఉద్యోగంలో ప్రమోషన్ సార్. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? కడప నుంచి అండి. కడప నుంచి చేస్తున్నారు. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు శ్రీలత, మా కూతురు పేరు శ్రీలక్ష్మి, ఆ పాప పేరు పాపది మూలా నక్షత్రం. సరేనండి, మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో గురువు గారు ఉన్నారు, వారికి వివరించండి. చెప్పండి అమ్మా. గురువు గారు, నేను కడప నుంచి చేస్తానా. మా పాప పేరు శ్రీలక్ష్మి, మూలా నక్షత్రం. 2 సంవత్సరాల నుంచి జాబ్ కోసం ట్రై చేస్తా, ఎక్కడ తిరగలేదు. ఇక్కడ చేసిన 2-3 నెలలు చేస్తుంది, వెనక్కి వచ్చేస్తాను. అందుకోసం దానికి పరిష్కారం ఇంతకుముందు మిమ్మల్ని అడిగినారు, మేము చేసినాము. మధ్యలో జాబ్ చేసినాక వాళ్ళ డాడీ చనిపోయినారు. అందుకు స్వామి దానికి ఏదన్నా చేస్తున్నా దీపారాధన, కార్తవీర్యార్జున దీపారాధన చేస్తున్నాం, హోమం చేస్తున్నామమ్మా. అది దాంట్లో పాల్గొనే ఏర్పాటు చూడండి. ఇదివరకు చేశారన్నారు కదా, ఇదివరకు చేశాను వచ్చిందన్నారు, మళ్ళీ మానేశానని చెప్తున్నారు. ఒకసారి ఈ దీపారాధన జరుగుతుంది. ఇతర వివరాలకు వస్తున్న వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి, వివరాలు చెప్తారు. మరిన్ని వివరాల కోసం గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలియజేస్తారు. గురువుగారు ప్రత్యంగిర హోమం చేస్తున్నారు కదా, దాని యొక్క వివరాలను తెలియజేయండి. తప్పకుండానమ్మా. రేపు పున్నమి రోజున అంటే ప్రతి యంగరుడు యొక్క మంత్రోద్భవాన్ని ఉద్భవించిన దేవత అమ్మవారి అనుగ్రహం చాలా విశేషమైంది. ప్రతి ఒక్కరి వారి జన్మత కర్మత సంబంధించిన సకల ఇబ్బందుల నుంచి తొలగించగలిగేది ఏకైక శక్తి, చక్కగా కూడా నిర్మూలించగలిగేది ప్రత్యంగిర. ఈ యొక్క హోమం రేపు ఆదివారం రోజున నా యొక్క పీఠంలో రామంతపూర్ టీవీ కాలనీలో రోడ్ నెంబర్ 10 హౌస్ నెంబర్ 20లో చేస్తున్నామమ్మా. ఎవరైనా సరే చక్కగా కూడా వారి సమస్యల కోసం ఇందులో పాల్గొనవచ్చు. ఇతర వేళ కోసం వ్యక్తిగత నెంబర్లకి కాల్ చేయవచ్చు. అలాగే గురుగారు మీ పీఠంలో నిత్యం జరిగే పూజలు హోమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. సంవత్సరం పాటు ప్రతి నిత్యం కూడా హోమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే ప్రతి పౌర్ణమికి చక్కగా అమ్మవారి హోమాలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా సరే పాల్గొనే వాళ్ళు నా వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మరి హోమాల్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళందరూ కూడా గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి హోమం గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. మీ సమస్య, మీ నక్షత్రం, మీ పేరు, మీ ఊరు చెప్తే మీకు మీరుగా పాటించుకోగలిగే విధంగా చిన్న చిన్న పరిష్కార మార్గాన్ని గురువుగారు మీకు తెలియజేస్తారు. అదేవిధంగా ఫోన్ అపాయింట్మెంట్ లేకుండా మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. మరి ఫోన్ నెంబర్స్ వచ్చేసి 9347412299, 9347452299 మరియు 9493800899, అలాగే 9246240199. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు గురువుగారితో ఎప్పుడైనా మాట్లాడొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంత వాసులు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే గురువుగారు రామంతపూర్ టీవీ కాలనీలో అందుబాటులో ఉంటారు. రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 20. మరి ఈ అడ్రస్ నందు మీరు గురువుగారిని సంప్రదించగలరు. మరి గురువుగారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు కేటాయించి మీరు నిర్వహించే పూజలు, హోమాల గురించి తెలియజేశారు. అంతేకాకుండా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసి కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందజేసినందుకు ధన్యవాదాలు. మరి చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆనంద సిద్ధి కార్యక్రమం. రేపటి ఆనంద సిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, స్వస్తి.